అయ్యా నమస్కారం. మీరు అక్కడికి వెళ్తే మేము అందరం వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అసలు? అప్పుడప్పుడు మాట్లాడితే సీరియస్ అయిపోతాడేమో అనిపిస్తుంది. అన్నయ్య నాకు బీజం వేస్తుంది ఎవరాడు. అలాగే మా హీరోయిన్స్ మాళవిక మోహన్ గారు, నిధి అగర్వాల్ గారు, రిద్ది గారు, అందరికి అనిల్ తడాని గారు దీన్ని ఇది చేయబోతున్నారు. ఏం చెప్తున్నాడు రా? సో ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే నీకు చాలా కామెడీగా ఉంది డార్లింగ్. బాగా ఎక్కువైంది అన్నాడు. ఆయన రాముడు గెటప్ లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి చేస్తున్నాడు రా? అయ్యా బాగా కష్టపడ్డాడు రా బాబు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎలాంటివన్నీ చేశాడు కూడా. మీకు నచ్చిందని పిల్లకి కూడా వేసుకున్నా. అది కాదురా, జపాన్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం పూకీ ప్రభాస్ అయిపోయాడు రా. బాహుబలి జయహో అంట. సేమ్ సీన్ రిక్రియేట్ చేస్తున్నారు రా అందరూ. థ్యాంక్ యూ డార్లింగ్. బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డార్లింగ్ పెన్తో రాసావు, మిషన్ కంతో రాసావు. ఏమిచ్చారా? స్టేజ్ ఎక్కి ముందు ఏమైనా ఇచ్చారా ఏంటి? ఇలా అయిపోతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బై వన్స్ అగైన్. ఈ రోజు మనకి రాజాసాబ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కదా జస్ట్ ఇప్పుడే. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ఎస్కేఎన్ స్పీచ్, మారుతి స్పీచ్, ఇంకా ప్రభాస్ స్పీచ్ ఆబ్వియస్ గా ఎలానో చూస్తాం. నేను ఒక్క రీల్ చూసాను రా. ఏంటిది? ఎస్కేఎన్ షర్ట్ ఓపెన్ చేసే వీడియో. ఫస్ట్ ఎస్కేఎన్ స్పీచ్ చూద్దామా? ఫస్ట్ ఒక్కసారి హైప్ ఎక్కించుకున్న తర్వాత మీతో స్పీచ్ చూద్దాం. నేను చూసా ఏంటంటే పవన్ కళ్యాణ్ కి బండ్లన్న, ప్రభాస్ కి ఎస్కేఎన్. ఎస్కేఎన్ ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ కి అలా ఏముండదు. ఒకప్పుడు బండ్లన్న ఎలాగో ఇప్పుడు ఎస్కేఎన్ అలాగో. మాట్లాడండి, అక్కడ మాట్లాడండి. మీరు అక్కడికి వెళ్తే మేము అందరం వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అసలు? అప్పుడప్పుడు మాట్లాడితే సీరియస్ అయిపోతాడేమో అనిపిస్తుంది నాకు. కామెడీగా ఉన్నాడు, సీరియస్ ఉన్నాడు, అర్థం కాదు తెలుసా? మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అసలు? అన్నయ్య నాకు బీజం వేస్తుంది ఎవరాడు. పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ చేద్దాం, స్పీచ్ చేసాక పంచ్ చేద్దాం. నాకు మీ ఎమోషన్ తెలుసుగా, ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ రాజాసాబ్ పండగ, పండగ పొంగల్ పండగ. ఓకే, ఇప్పుడు పంచ్ అన్నాడు కదరా, పంచేదిరా లోగాన్. రేపు పొద్దున్న థియేటర్ లో చూడు, రెబల్ అంటే స్టార్ ఈ కాదు, పండగ పండగ పండగ. వంశీ చెప్పాడు వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీచ్ లో ఎలివేషన్స్ ఇవన్నీ అతి చేయకు అని. బట్ ఒక అలాంటి హార్ట్ కి ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. సహనా సాంగ్ లో బట్టలు సెట్ అవ్వలేదు, బట్టలు అది కొంచెం ఏదో వేరేలా ఉంది, ఏదో మాస్ సాంగ్ లో ఉంది, కానీ సాంగ్ ఏమో మెలోడీ సాంగ్, డ్రెస్సింగ్ ఏమో ఇదిలా ఉంది అని వచ్చింది కదా. అన్నాను కదా నీతో మొన్న, అన్నాను కదా. అది నిధి అగర్వాల్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది, అది జస్ట్ టీజర్ కోసం కట్ చేసిన సాంగ్ అంటే ఒరిజినల్ సాంగ్ లో సింగ్ అవుతాయంట కాస్ట్యూమ్స్, అంటే మధ్యలో మాస్ బీట్ ఏదో వస్తుంది మళ్ళీ. ఓకే ఓకే, అదేం కట్రా అయినా ఎవడైనా ఆ సాంగ్ వీడియో సాంగ్ అదే వీడియో రిలీజ్ చేశారు కదా, చూస్తే ఎంత చిరాకు వచ్చిందంటే మొత్తం చూడలేకపోయా. చూసిన తర్వాత చాలా ట్రై చేశాను రా సాంగ్ ఎక్కించుకోవడానికి. ఆ ఫస్ట్ రెబల్ సాబ్ సాంగ్ వచ్చింది కదా, అది ఫస్ట్ విన్నప్పుడు అంత ఎక్కకపోయినా మెల్లమెల్లగా రెబల్ సాబ్ ఆ సాంగ్ వినేసరికి కొంచెం ఎక్కేసింది, పర్లేదు, ఫైన్, సెట్ అయిపోయింది.
ఈ సాంగ్ అలా కాదు, చూస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినకూడదు అనిపించేలా అనిపించింది. అంటే ఆ విజువల్స్ కి నీకు ఇమాజిన్ మ్యాచ్ సింక్ అవ్వట్లేదు. సింక్ అవ్వలేదు. విజువల్స్ విడిగా బాగున్నాయి రా, సాంగ్ విడిగా బాగుందిరా, రెండు సింక్ అవ్వట్లేదు. రెండే సింక్ అవ్వట్లా, దేనికి దానికి అది బాగానే ఉన్నాయి. అదే కదా ఎడిట్ చూస్తున్నా, వేరే వేరే సిరీస్ లో ఉంటాయి కదా, అవన్నీ ఎడిట్ చేసి అలా చూస్తుంటే ఎనగా ఇది బాగానే ఉంది. ఏ సినిమా సాంగ్ అంటే అదే సాంగ్ ఇది. 4 minutes సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఎలా ఉంది, ఒక ఫ్రేమ్ ఎలా ఉంది అని మన గురించి చెప్తున్నాడు. ఆ ట్రైలర్ చూసాక ఇప్పుడే మాట్లాడుతున్నారు, మన గురించి చెప్తున్నట్టున్నాడు. అనిపించిందంటావా బాబా? మీరు ఫిక్స్ చేసేదానికి టోల్స్ ఉండవు, బుకింగ్ తీసుకుని రూల్ ఉండవు. పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రమే ఉంటుంది. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? విక్స్ ఉందా, గొంతు పోయిలా ఉందిరా, వింటుంటేనే నా గొంతు పోయిలా ఉందిరా. అలాగే మా హీరోయిన్స్ మాళవిక మోహన్ గారు, నిధి అగర్వాల్ గారు, రిద్ది గారు, అందరికి అనిల్ తడాని గారు దీన్ని ఇది చేయబోతున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు రా? సో మీ అందరికీ కూడా బిఫోర్ గోయింగ్ ఇయర్స్ నా మైండ్ లో ఏముంది అనుకున్నారు కదా. అప్పుడే అనుకున్నాను రా, తెల్ల సెట్ వేసుకుని ఎంతో పద్ధతిగా వచ్చాడు ఏంటని. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. అప్పుడప్పుడు నేను ఎమోషనల్ కొంచెం ఇదవుతాను. జాన్ 9th ఎప్పుడు మీరు వేసేది డైలాగ్ సార్ మీద పెట్టుకోండి. ప్రభాస్ అన్న బీల్ ఎవడైనా దిబ్బండ్రా, ప్లీజ్ రా ఆపేంట్రా, టార్చర్ పెట్టుకోలేకపోతే. అదే కదా, 20 రూపాయలు ప్లేట్ భోజనం 20 రూపాయల దగ్గర మొదలెట్టి డైనోసార్ దాకా వెళ్ళిపోయాడు. రాజులకే రాజు ప్రభాస్ రాజు. ఎక్కింది హైప్ ఎక్కింది. ఇప్పుడు పెట్టు. నెక్స్ట్ డైరెక్టర్ మారుతి స్పీచ్ ఉందా? మారుతిది అయిపోయిన తర్వాత ప్రభాస్ ఫైనల్. చాలా మాట్లాడాలనుంది, చాలా చెప్పాలనుంది, కాకపోతే అన్ని చెప్పు డార్లింగ్. వెయిట్ చేస్తా. నీకు చాలా కామెడీగా ఉంది డార్లింగ్. నీకు బాగా ఎక్కువైంది అన్నాడు. ఎనీవే థ్యాంక్ యూ ఈ మూమెంట్, ఈ ఈవెంట్ ఇక్కడికి వస్తాను అని అనుకుంటున్నానంటే కారణం ఇద్దరే. ఒకళ్ళు నా కింగ్ సైజ్ కట్అవుట్ రెబల్ స్టార్, అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడుగేయకుండా మమ్మల్ని నడిపించిన విశ్వ సార్. రియల్ లైఫ్ లో ఆదిపురుష జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్ లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. అలా మా పరిచయం. అలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను మాట్లాడిన తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ గారు. ఈ ఈవెంట్ అంతా చూసి మనం వెళ్ళి థియేటర్ లో కూర్చొని మనం ఎక్స్పీరియన్స్ చేసేది వేరుంటది. అసలు ఈవెంట్ చూడకుండా వెళ్ళినాడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడికి ఏదో చెప్పాడు, ఏదో ప్రభాస్ అన్న ఒకటి ఎక్కడో ఇచ్చాడు పర్ఫార్మెన్స్. ఆ సీన్ ఎప్పుడు వస్తుంది చూస్తాడు, సినిమా అయిపోద్ది. ఓకే అంటే ఎలా ఉంటదంటే ఇంకొక హై సీన్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఎమోషనల్ సీన్ నేను ఏడ్ చేశాను అన్నాడు. ఇప్పుడు సినిమా అంతా ఒక ప్రభాస్ ఎమోషనల్ సీన్ వెయిట్ చేస్తాం. కరెక్ట్ గా అది వచ్చేటప్పటికి మన యాంటిసిపేషన్ ఎక్కువ అయిపోయి అది అందదు. ఏంటి దీనికా అంత చెప్పాడు అనిపిస్తుంది. అదేంటి జాన్వీ కపూర్ దేవరా సినిమాలో ఏమైంది, 2 pages డైలాగ్, అసలు 3 pages 3 pages అసలు డైలాగ్ చెప్పింది అంటే
సినిమా అంతా మొత్తం చూసినా 3 లైన్లు కూడా దాటలేదు డైలాగ్స్, ఎక్కడ చెప్పిందా అని చెప్పి నాకు కనిపిస్తుంది. తెలుసు నాకు అంటే అదే మొత్తం ఏం అంతా లేదు. 3 పేజీలు నాకు తెలుసు అని రాస్తారు. అంటే అలా ఉంటది. అంటే ఎంత తక్కువ రాజు కథ ఉంటుంది చూడు. రాజు అడవికి బయలుదేరాడు, మిగతా పేజ్లన్నీ డిచ్చికి లాస్ట్ పేజ్ లో తిరిగి ఎక్స్పెక్టేషన్స్ వచ్చాడు. సెట్ చేయడంలో అసలు రాజమౌళి అసలు ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడంలో కరెక్ట్. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ Limit రా. ఒక బార్ limit, ఇక్కడ వరకు ఒక సెట్ barrier చేస్తాడు, పెడతాడు. సెట్ చేసి దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఎప్పుడు. ఇంకా నువ్వు ఒక limit మాట్లాడడానికి ఏమి పెడతాడు ఉండదు. ఇది చేస్తున్నాడు రా. అయ్యా అదే బాగా కష్టపడ్డాడు రా బాబు. జనరల్ ఎస్కే నడుస్తున్నాడు రా వెనకాల. ఒరేయ్ ఎందుకు ఓదర్చిన తమకి ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు అనుకుంటున్నాడు. కానీ చాలా మాటలు పడ్డాడు రా. చెప్పలేను. అంటే అలాగే అమ్మో ఏం ట్రోల్ చేశారు రా అసలు మార్తిని అయితే మామూలుగా కాదు. ఏ ప్రమోషన్ ఈ మెటీరియల్ సినిమా పడితే ఉంటది. సినిమా పడితే వేరేలా ఉంటుంది. సినిమా పడితే వేరేలా ఉంటది. అంటే కంప్లీట్ ఇంకా 100% ఇది హిట్ అవుతది అన్న ఫీలింగ్, అంటే ఇట్లా ఒక షూర్ షాట్ ఇది అన్న ఫీలింగ్ అయితే లేదు నాకు. ఏమో ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంది. బట్ ఇంకా సినిమా చూడాలి. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. నన్ను వెళ్ళిపోమంటారా? చెప్పండిరా. రావాలి అంతే అంతే. ఎందుకు ఏమైంది సడన్ గా ఎందుకు ఏడుస్తున్నాను? ఇవన్నీ కావండి డాలింగే, ఏడగొట్టు డాలింగే, లవ్ యూ డాలింగే, ఏడగొడుకు ఇలాగా ఏడుస్తాడు నువ్వు. నిజంగా ఒక డైరెక్టర్ కి లైఫ్ ఇచ్చినట్టేరా. ఒక రేంజ్ లో ఉన్న డైరెక్టర్ ని తీసుకెళ్లి ఒక పాన్ ఇండియా సినిమా ఇవ్వడం అంటే అది కూడా చెప్తున్నా. అదే ఆ మాటలు పడ్డం తీసుకోవడం చాలా ఉంటది రా, మనకు కనిపిస్తుంది. కానీ అందులోనూ ముందు సినిమా పెద్ద ఆడిన సినిమా కూడా కాదు కదరా, గోపీచంద్ సినిమా. I know it's a Gopichand, very, very emotional పక్క moment. కమర్షియల్ లాస్ట్ సినిమా అదే. పక్క కమర్షియల్. Uh, అది కూడా ఎప్పుడుకో మారుతి రిలీజ్ అయింది గారు. మెల్లగా. almost 3 years of journey, 3 years of friendship, కాదు. 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది. ఎస్కేఎన్ మారుతి బీలెక్ ఎమోషనల్ అంటే ఇదిరా టు ఎస్కేఎన్. అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. ఇంటి పేరుతో సహా చెప్పాడు రా బాబు. ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. ఓకే ప్రభాస్ వీడియో చూద్దాం ఇప్పుడు. ప్రభాస్ థ్యాంక్ యూ Yeah, సుమా let's go. గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోస్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. జపాన్ వెళ్ళి వచ్చిన జపాన్ తర్వాత ఎలాంటివన్నీ చేశారు కూడా. ఇదిగో, మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. అది కాదురా, జపాన్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం పూకీ ప్రభాస్ అయిపోయాడు రా. కొంచెం అసలు చాలా క్యూట్ పూకీ బిహేవ్ ప్రభాస్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ మీకు పిల్లకి నచ్చింది మీకు పిల్లకి కూడా వేసుకున్నానంట. మళ్ళీ డాన్లీ ఫోటోగ్రఫీలు చూసావా? బొకే పట్టుకుని ఫ్లవర్స్ పట్టుకుని ఇట్లా పెట్టాడు. అస్సలు ఇదేంటి డాన్లీ ఉంటాడు కదా కొరియన్ యాక్టర్, స్పిరిట్ లో ఉన్నాడు అంటున్నారు. ఆడు అంతే చూడడానికి చాలా గంభీరంగా ఉంటాడు సినిమాల్లో, బయటికి వెళ్తే పూకి డ్రెస్ చేసుకుని బర్త్డే చేసుకున్నాడు రా. హలో కిట్టి కేసులు చేసుకుంటా ఉంటాడు. అసలు మెట్లెక్కిస్తాడు. చెప్తున్నాను కదా, వీళ్ళ బాడీ శాల్తీలకి వీళ్ళకి ఒరిజినల్ బిహేవియర్ కి సంబంధం ఉండదు అసలు. సంబంధం ఉండదు. క్యూట్ మీకోసం పిల్లకేసుకు వచ్చారంట. సోల్మన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి
ఒరేయ్, బాహుబలి జయహో అంట. ఒరే సేమ్ సీన్ రిక్రియేట్ చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ డార్లింగ్. జస్ట్ ఊరికి same బాహుబలి రా, అన్నందుకు అది బాహుబలి జయహో. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్స్. యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి జయహో అంటున్నారు కదా. అరే ఎప్పుడు ఇలాగే చెప్తాడు. ఎప్పుడు ఇలా ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. అరే వాటర్ గట్టిగానే పడ్డారా. ఓకే రే ఏమిచ్చారా స్టేజ్ ఎక్కి ముందు ఏమైనా ఇచ్చారా ఏంటి ఇలా అయిపోతుంది? తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు. ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి. ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. సూట్లు వేసుకురా. చాలా సీరియస్గా అన్ని రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే మరి ఓవర్గా ఉంటుందేమో. ఒరే అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే పాన్ ఇండియా స్టార్ గాని ఒక ఎంత హంబుల్ గా ఏదో భీమవరంలో సరదాగా నడుచుకుంటారు. నిజంగా డార్లింగ్ టైం ప్రభాస్ ని గట్టిగా తీసుకొచ్చాడు పర్సనల్ లైఫ్ లో కూడా. అయితే అదే ఏదో భీమవరంలో సరదాగా నడుచుకుంటూ వెళ్తుంది, రోడ్డు మీద ఒకటి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నాడు రా. 200 బట్టలు ఉంటాయి, థ్యాంక్ యూ. నీ చేతుల్లో పెడుతున్నావు. నీ తర్వాత బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డార్లింగ్ పెన్తో రాసావు మిషన్ కంతో రాసావు చెప్పు. కొత్త పాయింట్ నాకు తెలిసి హారర్ సినిమాలో హారరే కాదు ఒక టైప్ లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా. మరి చూసుకోండి అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము. సీనియర్స్ తర్వాతే మేము 100%. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. అసలు ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా. ఆ డౌట్ నీకు వచ్చిందంటే ఎక్కువ కొంచెం మాట్లాడాలి. ఏదో ఒక రోజు జరగదీస్తా అంటే లవ్ యూ డార్లింగ్. చూడు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. రేపంట విశ్వప్రసాద్ గారి బడ్జెట్ మెంటలు అన్ని వదులుతాయి. ఓకే డార్లింగ్స్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఓకే లెట్స్ సీ. ఐ హోప్ రాజాసాబ్ ఒక మంచి హిట్ కొడుతుంది అనుకుంటున్నాను. బికాస్ మారుతి చెప్పిన 3 years కష్టం ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై ఆఫ్టర్ ప్రభాస్ ఒక్కొక్క స్పీచ్ తర్వాత ఎక్స్పెక్టేషన్ అంచెలుగా అది ఇంకా ఆఫ్టర్ ప్రభాస్ స్పీచ్ అయితే ఇంకా వెళ్ళిపోయింది. అంటే ఒక మీటర్ సెట్ చేసింది అనమాట సినిమాకి ఇప్పుడు. అసలు రెబల్ స్పీచ్ తర్వాత ర్యాంప్. అదే కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. డాలి నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మెషిన్ గన్ రాసావా స్క్రిప్ట్ అంట అదిరిపోయింది. మామూలు లేదు. చెప్పానా ఎలా మాట్లాడాడంటే ఏదో భీమవరంలో రోడ్డు మీద రేపు చూస్తారు విశ్వప్రసాద్ మెంటలు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.